కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. డబ్బులు లేక కాదు, ఇవ్వడం ఇష్టం లేక. అవునమ్మా, నాకు ఇచ్చులు ఇష్టంలే. ఎందుకు? ఈ దానాలు ధర్మాలు మంచి కావు అని. అయినా నేను దాచిపెట్టే ప్రతి పైసా ఎవరి కోసం? పబ్లిక్ కోసమా? మీకోసమే కదా. చూసారా అండి మా నాన్నగారి ముందు చూపు? మీకేమో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకండి, ఎందుకు ప్రతిదానికి పడార్థం తీస్తారు? మీకు కావాలంటే నా అకౌంట్లో 50,000 ఉన్నాయి, అవి వాడుకోండి. అంతేకాని ఇలా ప్రతిదానికి రాద్ధాంతం చేయకండి. మనకు మంచి చేయాలని తప్పించే మా నాన్న మీద మీరెందుకు చిరుబుర్రులాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అల్లుడు, నా బిడ్డ చేత తిట్టు తిన్నావుగా, ఎరికైందిగా. నందిని, ఏంటి కృష్ణ? ఏం చేస్తున్నావు? అదే ఆ రోజు మనం ఆశ్రమంలో జాయిన్ చేశామే పిల్లలు, వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ చూస్తున్నాం. ప్రిన్సిపల్ గారు కావాలని చెప్పారు. అది నందిని. ఏంటి కృష్ణ, ఏమైనా మాట్లాడాలా? అంటే ఏం లేదు నందిని. ఆడది పువ్వు కంటే సున్నితమైందంటారు, ఆడవాళ్ల మనసు మంచు బిందు కంటే పవిత్రమైందంటారు. మరి అలాంటి సున్నితమైన మనసున్న కొందరు ఆడవాళ్లు ఇంత అమానుషంగా, కల్లో కూడా ఊహించినంత కర్కశంగా ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావట్లేదు. కృష్ణ, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఒక్కరని కాదు నందిని, ఈ ప్రపంచంలో చాలామంది. అందులో కొందరికైనా నీలాంటి ఆలోచన, నీలాంటి మనసు ఉంటే ఎంత బాగుండని అంటున్నాను. నందిని, ఆడదానిగా ఓ విషయం చెప్పు. ఏ సమస్య అయినా, ఎంతటి కష్టమైనా ఓ చిన్న ఆలోచనతో పరిష్కారం అవుతుంది. అందుకే మనిషికి మనసనేది ఒకటిచ్చాడా దేవుడు. అది మర్చిపోయి క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి ఓ మనిషిని చంపాలనుకోవడం అవసరమా? సమస్య పరిష్కారానికి మనుషుల ప్రాణాలు తీయడమే మార్గమా? కాదు, ముమ్మాటికి కాదు. అంత మూర్ఖంగా ఒక మనిషి ప్రాణం తీయడం క్షమించరాని నేరం. కల్పన, అమ్మ ఇంట్లోనే ఉంది కదా? ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో బయటికెళ్లారండి. ఏంటండి? నందిని, ఒకవేళ కల్పన. హలో హలో, కల్పన, వింటున్నావా? కల్పన, ఏం చేస్తున్నావు? టీపై శుభ్రం చేస్తున్నానక్క. కల్పన కల్పన, ఏంటక్క? అది చెప్పక్క. ఒక అరగంట నాతో బయటికి రాగలవా? కల్పన, వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. కల్పన, ఈ సమయంలో నిన్ను ఇలా ఇబ్బంది పెట్టకూడదు, కానీ నీతో తప్ప నేనెవరితో చెప్పుకోలేను. నువ్వంతగా అడగాలా? వస్తానక్క. మంచి చెడ్డలు మర్చిపోయి నిన్ను అవమానించాను. కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేశాను. అది తప్పని తెలుసుకున్నాను. కృష్ణ అనుమానించే అంత నేను చెడ్డదాన్ని కాదు కల్పన. ఇంట్లో ఫోన్ పనిచేయట్లేదు. అనాథలలో అనాథనై పెరిగిన నాకు ఎడారిలో నీటి బిందువులా కృష్ణ పరిచయం అయ్యాడు. సాటి వాళ్ళకు సహాయం చేసే గుణం, అనాథలను అక్కును చేర్చుకునే ఔదార్యం నన్ను ఆకర్షించాయి. కృష్ణ పరిచయం పెరుగుతున్న కొద్దీ నాలో ఉన్న ద్వేషం, కోపం అన్నీ పటాపంచలైపోయాయి. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.